డన్. ఓకే అమ్మా. సో నిన్నటి క్లాస్లో నేను 4 ప్రాబ్లమ్స్ మీకు అసైన్మెంట్ ఇచ్చున్నాను. ఐ థింక్ అందరూ కూడా ఆ 4 ప్రాబ్లమ్స్ చేశారని నేను అనుకుంటున్నాను. సో క్లియరా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఎక్కడైనా 4 ప్రాబ్లమ్స్లో? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? స్పీకర్ మ్యూట్ చేసి మాట్లాడండి. క్లియర్ చేశారా? Yes, sir, it's clear. యా, రిమైనింగ్ వాళ్ళమా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. ఎనీవన్? వంశీ, మహేష్, పారిజాత, చంద్రిక, ఎనీ డౌట్? No చెక్ doubt, అనే sir. ప్లేస్ లో బ్యాంక్ అని రాయాలి కదా సార్? ఏంటండి? చెక్ అనే ప్లేస్ లో బ్యాంక్ అని రాయాలి కదా సార్? అవునవును. ఓకే. యా, సో క్లియర్. ఎవరికైనా ఎక్కడైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ చెప్పండి. మిషనరీ అని ఉంటే క్యాష్ అనుకోవాలా సార్? సైడ్ ఓన్లీ మిషనరీ అని ఉంటే. అవును, ఓకే సార్. చెప్పాను ఆల్రెడీ. అసెట్స్ ఉంటే పక్కన ఏం లేదంటే క్యాష్ అని ఊహించుకోవాలి, అది కూడా పర్చేజ్ చేసినట్టు ఊహించుకోవాలి అని చెప్పాను. ఓకే, డన్, క్లియర్. ఓకే, గుడ్ మా. సో డన్. సో టుడే వచ్చేసి మనకి గ్రూప్స్, లెడ్జెస్ వాటి గురించి డిస్కస్ చేస్తాం. నిన్నటి క్లాస్లో మీరు ఆ జర్నల్ ఎంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ 4 ప్రాబ్లమ్స్, అవి జర్నల్ ఎంట్రీస్. ఆ జర్నల్ ఎంట్రీస్కి డెబిట్, క్రెడిట్ ఐడెంటిఫై చేశారు. టుడే క్లాస్లో అవే జర్నల్ ఎంట్రీస్కి లెడ్జెస్ని డివైడ్ చేస్తాం. లెడ్జెస్ని డివైడ్ చేసి ఏది ఏ గ్రూప్ కిందకి వస్తుంది అనేది ఐడెంటిఫై చేస్తాం. ఓకే, సో డన్. పీపీటీ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. Yeah, it's visible. Yes, sir. It's visible. యా, డన్. ఓకే, చూడండి. లైక్ మీకు తెలిసినంత వరకు వన్స్ టాలీలో ఒక కంపెనీ కొత్తగా క్రియేట్ చేసిన తర్వాత ఎన్ని గ్రూప్స్ ఉంటాయి, ఎన్ని లెడ్జెస్ ఉంటాయి, ఎన్ని ఓచర్ టైప్ కీస్ ఉంటాయి అనేది మనకి తెలియాలి. మీరు టాలీలో 1,00,000 కంపెనీలు క్రియేట్ చేయండి. టాలీ కంపెనీ ప్రీ డిఫైన్డ్గా డిఫాల్ట్గా మనకు గ్రూప్స్, లెడ్జెస్, ఓచర్ టైప్ కీసు కొన్ని డిఫాల్ట్గా ఇస్తుంది. ఆ నెంబర్ ఎంత అనేది మనకు తెలియాలి. రేపు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో కూడా అడగడానికి ఛాన్సెస్ ఉండొచ్చు. సో అదేనమాట. డన్, చూద్దాం. వన్స్ ఒకసారి టాలీలో మనం ఒక కంపెనీ క్రియేట్ చేసిన తర్వాత ప్రీ డిఫైన్డ్గా టోటల్ గ్రూప్స్ 28 ఉంటాయి. లైక్ క్యాపిటల్, సన్ట్రీ క్రెడిటర్, సన్ట్రీ డెప్టర్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇన్వెస్ట్మెంట్, కరెంట్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్. ఓకే, ఇలా ప్రీ డిఫైన్డ్గా 28 గ్రూప్స్ ఉంటాయి. లెడ్జర్స్ 2 ఉంటాయి, క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్. వాటిని కొత్తగా మనం క్రియేషన్ చేయాల్సిన అవసరము లేదు. ఓచర్ టైప్ కీస్ 24 ప్రీ డిఫైన్డ్గా కంపెనీ ఇచ్చేస్తుంది. లైక్ కాంట్రా, పేమెంట్, రిసిప్ట్, పర్చేస్, సేల్స్, జర్నల్. ప్రీ డిఫైన్డ్గా ఇవి ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. మీరు అడిగినప్పుడు ఇంటర్వ్యూలో చెప్పాలి. సో వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేసిన తర్వాత టాలీలో ఎన్ని గ్రూప్స్ ఉంటాయి, ఎన్ని లెడ్జెస్ ఉంటాయి, ఎన్ని ఓచర్ టైప్ కీస్ ఉంటాయి అని అడిగినప్పుడు మీరు చెప్పొచ్చు 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్ ఉంటాయి అని చెప్పాలి. ఓకే, చూడండి. నెక్స్ట్ చూడండి. ఇటుపక్క లెడ్జర్స్ ఉన్నాయి రైట్ సైడ్లో, లెఫ్ట్ సైడ్ గ్రూప్స్ ఉన్నాయి. సో నిన్న మీకు 4 ప్రాబ్లమ్స్ ఇచ్చాను. ఆ 4 ప్రాబ్లమ్స్ ఏమిటంటే వాటిని జర్నల్ ఎంట్రీస్ అంటాం. JOURNAL, జర్నల్ ఎంట్రీస్ అంటాం. అక్కడ ఫస్ట్ క్యాపిటల్ అనే ఒకటి ఉంటుంది, నేహా ట్రేడ్స్ ఫస్ట్ ప్రాబ్లంలో. పక్కన ఏం లేదు అంటే మీరు క్యాష్ అని ఊహించుకోవచ్చు అని చెప్పాను. సో ఇక్కడ ఆ జర్నల్ నుంచి లెడ్జెస్ని డివైడ్ చేశాను సపరేట్గా. క్యాపిటల్ అని పక్క లెడ్జర్ని డివైడ్ చేశాను. మీరు మాన్యువల్గా అయితే ఒక టేబుల్స్ వేసి చేస్తారు మాన్యువల్గా. ఓకే, సో ఇప్పుడు నేను ఒక కొత్తగా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను. అందుకు గాను నాకు ఫస్ట్ డబ్బులు కావాలి, అంటే క్యాపిటల్ కావాలి. సో నేనే నా బిజినెస్లో ఓనర్ని కాబట్టి
నా పేరు లోకేష్ కాబట్టి బిజినెస్ ఓనర్ పేరు రాయకుండా క్యాపిటల్ అని రాసుకుంటుంది. లోకేష్ క్యాపిటల్ లేకుండా జస్ట్ క్యాపిటల్ రాసుకుంటుంది. అలా రాసినప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయాలి కాబట్టి బిజినెస్కి ఒక 5 lakhs నేను డబ్బులు ఇచ్చాను స్టార్ట్ చేయడానికి. అంటే బిజినెస్ అంటే మనిషి కాదు కాబట్టి మనమే ఆ బిజినెస్ పాయింట్ ఆఫ్లో నిలబడి బిజినెస్ రన్ చేస్తాం. ఓకే, సో 5 lakhs నేను బిజినెస్కి అప్పుగా ఇచ్చాను. బిజినెస్ ఓనర్ దగ్గర నుంచి అప్పు తీసుకుంది, అందుకు గాను ఓనర్ పేరు బదులు క్యాపిటల్ అని రాసుకుంటుంది. అలా వచ్చిన ఓనరే బిజినెస్కు 5 lakhs డబ్బులు ఇచ్చాడు కాబట్టి క్యాపిటల్. ఓనరే తన పర్సనల్ యూజ్ కోసం ఆ 5 lakhs నుంచి 2 lakhs డబ్బులు పర్సనల్ యూజ్ కోసం తీసుకున్నాడు. దానిని డ్రాయింగ్స్ అంటారు. ఇవి 2 నేమ్స్ ఓనర్కు మాత్రమే యూనిక్గా ఉంటాయి, రిమైనింగ్ పర్సన్స్కు ఉండవు. బిజినెస్లో ఓనర్కి మాత్రమే క్యాపిటల్, డ్రాయింగ్స్ అని 2 నేమ్స్. ఓనరే బిజినెస్కు డబ్బులు ఇస్తే క్యాపిటల్, ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం కొంత అమౌంట్ తీసుకుంటే డ్రాయింగ్స్. ఇలా మీకు ఆ 4 ప్రాబ్లమ్స్లలో క్యాపిటల్ కానీ డ్రాయింగ్స్ కానీ ఎక్కడ వచ్చినా ఆ జర్నల్ నుంచి లెడ్జెస్ని డివైడ్ చేసి దీని అండర్ గ్రూప్ వచ్చేసి క్యాపిటల్ అని వస్తుంది. క్యాపిటల్ అని వస్తుంది. క్యాపిటల్ అన్న డ్రాయింగ్స్ అన్న ఈ 2 లెడ్జెస్ని డివైడ్ చేసిన వాటి అండర్ గ్రూప్ వచ్చేసి క్యాపిటలే వస్తుంది. వీటిలో పెట్టుకుని నైస్ వస్తుంది. సో క్యాపిటల్ అని వస్తుంది. గెస్ట్ యూజర్ నేమ్, యూజర్ మ్యూట్లో వీడియో ఆఫ్ చేయండి. ఓకే, సో డన్. అలా ఓకే డన్. సో క్యాపిటల్ అని వచ్చిన, డ్రాయింగ్స్ అని వచ్చిన మీరు తీసుకోవాల్సిన గ్రూప్ ఏంటి? క్యాపిటల్ గ్రూప్ తీసుకోవాలి. ఓకే డన్. ఓకే, అమౌంట్ పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశారండి, బాగుంది. తర్వాత ఏం చేస్తాం? మన బిజినెస్కు కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్ లేదంటే ఇన్వెంటరీ మార్కెట్లో ఉన్న ఎన్ నెంబర్ ఆఫ్ సప్లైర్స్ దగ్గరికి వెళ్ళి మనము స్టాక్ కానీ గూడ్స్ కానీ పర్చేజ్ చేస్తాం. ఎగ్జాంపుల్, పర్చేజెస్ ఫ్రమ్ రాజా ట్రేడర్స్, పర్చేజెస్ ఫ్రమ్ కార్తిక్ ట్రేడర్స్, పర్చేజెస్ ఫ్రమ్ ప్రియా మర్చెంట్స్, పర్చేజెస్ ఫ్రమ్ కళ్యాణి కంప్యూటర్ సెంటర్, సంథింగ్. ఏదైనా ఆ నేమ్స్ కాసేపు పక్కన పెట్టండి. రాజా, కార్తిక్, కళ్యాణి, ప్రియా, రమేష్, అలా ఆ నేమ్స్ పక్కన పెడితే పర్చేజెస్ అని లెడ్జర్ వచ్చిందండి. దానికి గ్రూప్ ఏం తీసుకోవాలి? పర్చేజెసే తీసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజా నుంచి నువ్వు 50,000 సరుకు పర్చేజ్ చేస్తావు, దాంట్లో ఒక 10,000 సరుకు డ్యామేజ్ జరిగింది. నువ్వేం చేస్తావు? మళ్ళీ అదే రాజాకి పర్చేజ్ రిటర్న్ టు రాజా ట్రేడర్స్, అదే లెడ్జర్, అదే అమౌంట్, అంటే డబ్బులు ఏమి ఇవ్వడం జరగదు. ఆ స్టాక్ ఏదైతే డ్యామేజ్ జరిగిందో అది రాజాకు రిటర్న్ చేస్తావు. అంటే ఇవి 2 సపరేట్ లెడ్జర్స్. పర్చేజ్ వేరు, పర్చేజ్ రిటర్న్స్ వేరు. మీకు ఆ 4 ప్రాబ్లం చేసేటప్పుడు పర్చేజెస్ అని వచ్చిన, పర్చేజ్ రిటర్న్స్ అని వచ్చిన, సో ఈ 2 లెడ్జర్స్కి ఇండివిజువల్గా మనము పర్చేజ్ గ్రూపే తీసుకోవాలి. పర్చేజ్ గ్రూపే. ఓకే, తర్వాత నేమ్ ఆఫ్ ది క్రెడిటర్స్ లైక్ సప్లయర్స్ ఆర్ గివర్స్. నేను చెప్పాను పర్చేజెస్ ఫ్రమ్ రాజా, పర్చేజెస్ ఫ్రమ్ కార్తిక్, పర్చేజెస్ ఫ్రమ్ ప్రియా, పర్చేజెస్ ఫ్రమ్ కళ్యాణి అని. ఆ ప్రియా, రాజా, కార్తిక్, కళ్యాణి వారందరూ ఎవరు? సప్లయర్స్. లైక్ గివర్స్ అంటే మన బిజినెస్ ఆ మార్కెట్లో ఉన్న వెళ్ళి మన కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్ని పర్చేజ్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ వారు సప్లయర్స్ కాబట్టి వారందరినీ మనం ఏ గ్రూప్లో తీసుకోవాలి సార్ అంటే సండ్రీ క్రెడిటార్స్ అని గ్రూప్లో తీసుకోవాలి. ఇప్పుడు పర్చేజెస్ ఫ్రమ్ రాజా ట్రేడర్స్ అంటే పర్చేజ్కి పర్చేజ్ గ్రూప్ తీసుకోవాలి, రాజాకి సండ్రీ క్రెడిటార్స్ తీసుకోవాలి. పర్చేజెస్ ఫ్రమ్ ప్రియా ట్రేడర్స్ పర్చేజ్కి పర్చేజ్ తీసుకోవాలి, ప్రియాకి సండ్రీ క్రెడిటర్స్ తీసుకోవాలి. ఇలా 100 మంది సప్లయర్స్ వచ్చిన, 100 పేర్లు డిఫరెంట్గా ఉన్న ఆ 100 మందికి గ్రూప్ ఏం తీసుకోవాలి? సండ్రీ క్రెడిటర్సే తీసుకోవాలి. బట్ పర్చేజ్ అనేది అన్నిటికీ కామనే. పర్చేజ్ అనేది ఒక్కసారి క్రియేట్ చేసుకుంటే చాలు. బట్ కానీ సప్లయర్స్ రకరకాల పర్సన్స్ మారుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ నేమ్స్ కొత్తగా మనము
ఏదైతే వచ్చాయో కొత్తగా వాళ్ళ నేమ్స్ క్రియేట్ చేసుకొని వారందరినీ కూడా సండ్రీ క్రెడిటర్స్ కిందనే మనం గ్రూప్లో మనం ఎంటర్ చేసుకోవాలి. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే క్యాపిటల్, ఆ క్యాపిటల్ తెచ్చుకున్న తర్వాత మన నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి మనము లెడ్జెస్ని డివైడ్ చేసి ఏది ఏ గ్రూప్ కింద తీసుకోవాలో వాటిని ఆ గ్రూప్ కింద మనం తీసుకుంటాం. ఓకే, ఇది అర్థమైందా? డన్. నెక్స్ట్ ఓకే, క్యాపిటల్ పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశారు, బాగుంది. చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నారు? నీ బిజినెస్ కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్ని సప్లయర్స్ నుంచి పర్చేజ్ చేశారు, బాగుంది. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం? ఆ పర్చేజ్ చేసిన స్టాక్ మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్లో మనము కస్టమర్స్కి సేల్ చేస్తాం వస్తువుల్ని. లైక్ ఎగ్జాంపుల్, సేల్స్ టు కాదర్ ట్రేడర్స్, సేల్స్ టు మనోజ్ ట్రేడర్స్, సేల్స్ టు దినేష్ ట్రేడర్స్, సేల్స్ టు ప్రవళిక ట్రేడర్స్. ఆ దినేష్, ఖాదర్, ఫయాజ్, ఓకే, నిస్సార్, ఇలా వాళ్ళ నేమ్స్ని పక్కన పెడితే కాసేపు సేల్స్ అని వచ్చిందా లెడ్జర్, సేల్స్ గ్రూపే తీసుకోవాలి. ఇప్పుడు నువ్వు ఖాదర్కి 1,00,000 రూపాయల సరుకు సేల్ చేసావు, సేల్స్ టు ఖాదర్ ట్రేడర్స్ ఆర్ఎస్ 1 lakh. సేల్స్ చేసిన తర్వాత దాంట్లో ఒక 20,000 సరుకు డ్యామేజ్ వచ్చింది. ఆ ఖాదర్ ఏం చేస్తాడు? నీకు మళ్ళీ సేల్స్ రిటర్న్ చేస్తాడు. ఆ నేమ్ కాసేపు పక్కన పెడితే సేల్స్ అనేది ఒక ఇండివిజువల్ లెడ్జర్, సేల్స్ రిటర్న్ అనేది ఒక ఇండివిజువల్ లెడ్జర్. ఇవి రెండు సపరేట్గా తీసుకోవాలి. ఆ రెండిటికి కూడా సేల్స్ అనే గ్రూపే వస్తుంది, సేల్స్ అనే గ్రూపే వస్తుంది. తర్వాత నేమ్ ఆఫ్ ది డెబ్టార్స్ లైక్ బయ్యర్స్ ఆర్ రిసీవర్స్. సో ఎగ్జాంపుల్, సేల్స్ టు ఖాదర్, సేల్స్ టు ప్రవళిక, సేల్స్ టు ఉదయ్, సేల్స్ టు కుమారి. ఆ నేమ్స్ అన్నీ వచ్చాయిగా, ఉదయ్, కుమారి, ఖాదర్. ఓకే, సో తర్వాత దినేష్, వాళ్ళందరూ ఎవరు అంటే వాళ్ళ నేమ్స్ ఏంటంటే నేమ్ ఆఫ్ ది డెబ్టార్స్ లైక్ బయ్యర్స్ లేదా రిసీవర్స్ అంటారు. బట్ వారందరికీ ఏం పేరు ఇచ్చింది? టాలీ అంటే సండ్రీ డెబ్టార్స్, సండ్రీ డెబ్టార్స్. ఎగ్జాంపుల్, సేల్స్ టు దినేష్, సేల్స్ టు ఖాదర్, సేల్స్ టు నిసార్. ముగ్గురు నేమ్స్ సపరేట్గా ఉన్నాయి, బట్ సేల్స్ కామన్, ఒకే పేరు. వందల మంది, వేల మంది బయ్యర్స్ నేమ్స్ మారినా సేల్స్ మాత్రం కామన్ నేమ్, అందరికీ సేల్స్ వస్తుంది. సో సేల్స్కు సేల్స్ గ్రూప్ తీసుకోవాలి. ఆ నేమ్స్ ఎవరు వచ్చినా, రకరకాల నేమ్స్ వచ్చినా వారందరికీ కూడా సండ్రీ డెబ్టార్స్ తీసుకోవాలి, సండ్రీ డెబ్టార్స్. సేల్స్ పక్కన నేమ్ వస్తే సండ్రీ డెబ్టార్స్, పర్చేజ్ పక్కన నేమ్ వస్తే సండ్రీ క్రెడిటార్ అవుతుంది. ఓకే, సో అది. తర్వాత డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ ఆఫీస్లో కాదు ఫ్యాక్టరీలో జరుగుతాయి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా ఫ్యాక్టరీలో జరుగుతాయి. సో వేజెస్, వీళ్ళు డైలీ వేజెస్కు పనిచేస్తారు. ఏ రోజు పని చేసి ఆ రోజు డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారు. సో తర్వాత ఫ్యాక్టరీ ఓన్ కాకపోతే ఫ్యాక్టరీ రెంట్ కట్టుకోవాలి. ఆ ఫ్యాక్టరీలో మిషన్లు పనిచేయాలంటే పవర్ ఉండాలి, ఫ్యూయల్ ఉండాలి. ఆ ఫ్యాక్టరీలో ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారవుతే ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్లోకి వెళ్ళాలి అంటే క్యారేజ్ ఇన్వర్స్, ఎయిదర్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, ఎయిదర్ ఫ్రైట్ ఛార్జెస్, లేకుంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్, ఇంకా గోడౌన్ రెంట్, గ్యాస్ ఛార్జెస్, వాటర్ ఛార్జెస్, కోల్ ఛార్జెస్. ఇలా ఈ యొక్క ఏ లెడ్జర్ వచ్చినా, వేజెస్ వచ్చినా, రెంట్ వచ్చినా, పవర్ వచ్చినా, క్యారేజ్ ఇన్వర్స్ వచ్చినా, ఏ లెడ్జర్స్ వచ్చినా మీరు డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద తీసుకోవాలి, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద. ఓకే, క్లియర్? ఈ స్క్రీన్ అర్థమైందమ్మా? ఎనీ డౌట్స్? ప్రీవియస్ స్క్రీన్, ఈ స్క్రీన్ అర్థమైందా? క్లియర్? Yeah, it's clear, sir. కన్ఫర్మ్ చేయండి. క్లియర్ సార్. Clear. క్లియర్ సార్, క్లియర్ సార్. క్లియర్ సార్. పర్చేజ్ పక్కన నేమ్ వస్తే సండ్రీ క్రెడిటార్స్, సేల్స్ పక్కన నేమ్ వస్తే సండ్రీ డెబ్టార్స్. ఇది ఫిక్స్ అయిపోండి అంతే.
నెక్స్ట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ గ్రూప్ కింద ఏమొస్తాయి? నెల కంటిన్యూగా ఆపినా ఆగకుండా వచ్చేటివి, కంటిన్యూగా వచ్చేటివి ఎంప్లాయీ శాలరీస్, రూమ్ రెంట్స్, ఎలక్ట్రిసిటీ బిల్, టెలిఫోన్ ఛార్జెస్, ఓకే, ఇంట్రెస్ట్. సో ఎవరికైనా డిస్కౌంట్స్ ఇవ్వాల్సి వస్తుంది, అసెట్స్ మీద డిప్రిషియేషన్స్ తీయాలి, ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఉంటాం వాళ్ళు ఇవ్వకుండా ఎగ్గొట్టేస్తారు, బ్యాడ్ డెప్స్. కంపెనీ నాకు ఇన్సూరెన్స్ పెట్టుకోవాలి. సో ఏదైనా పండగలకి డెకరేషన్లు వాటికి మిస్లైన్ ఎక్స్పెన్సెస్ జరుగుతాయి. ఇవి మనకి లెడ్జర్స్. ఈ లెడ్జర్ ఏది వచ్చినా వీటన్నిటికీ కింద అండర్ గ్రూప్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మనం తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, డన్. నెక్స్ట్ లోన్స్ అండ్ లయబిలిటీ. లోన్స్ taken from Raja Traders, loans taken from HDFC Bank, loans taken from Muthoot Fincorp, loans taken for TCS company, loans taken from Nandi Pipes. ఓకే, నేమ్స్ కంపెనీ పేర్లు వస్తున్నాయి, బ్యాంకుల పేర్లు వస్తున్నాయి, ఇన్స్టిట్యూట్ల పేర్లు వస్తున్నాయి, మనుషుల పేర్లు కూడా వస్తున్నాయి. అలా అని వారిని సండ్రీ క్రెడిటార్ని సండ్రీ డెబ్టార్ని అనుకోకూడదు. అక్కడ మనం పర్చేజ్ చేయడం లేదు, సేల్స్ కూడా చేయడం లేదు. అక్కడ మనం లోన్ టేకెన్ అంటున్నాం. లోన్ అనే పదం కంపల్సరీగా వస్తుంది. అలా పదం వచ్చిందంటే బ్యాంక్ అకౌంటే తీసుకోవాలి కదా సార్ అనేది తప్పు. అక్కడ మీనింగ్ ఏం జరుగుతుంది అనేది మనం ఐడెంటిఫై చేయాలి. లోన్ తీసుకుంటున్నాం పలానా బ్యాంక్ దగ్గర, లేదంటే పలానా ఇన్స్టిట్యూట్ దగ్గర, పలానా పర్సన్స్ దగ్గర, పలానా కంపెనీ దగ్గర. సో అది ఏ పేరు వచ్చినా వారి అండర్లో లోన్స్ అండ్ లయబిలిటీ తీసుకోవాలి. మన బిజినెస్ మార్కెట్లో ఉన్న పర్సన్స్ దగ్గర నుంచి కానీ, బ్యాంక్స్ దగ్గర నుంచి కానీ, ఇన్స్టిట్యూట్ల దగ్గర నుంచి కానీ అప్పుగా అమౌంట్ తెచ్చుకుంటుంది అంటే వారి అండర్ గ్రూపు లోన్స్ అండ్ లయబిలిటీ తీసుకోవాలి. తర్వాత లోన్స్ అండ్ అడ్వాన్సెస్. మన బిజినెస్ మార్కెట్లో ఉన్న ఎన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్కి మన బిజినెస్ అప్పుగా లోన్ ఇస్తే, లోన్స్ గివెన్ టు ప్రియా మర్చెంట్స్, లోన్ గివెన్ టు ముత్తూట్ ఫిన్కార్ప్, లోన్ గివెన్ టు SBI బ్యాంక్, లోన్ గివెన్ టు విప్రో కంపెనీ, వాళ్ళందరి అండర్లో లోన్స్ అండ్ అడ్వాన్సెస్ తీసుకోవాలి. ఇక్కడ మన బిజినెస్ లోన్స్ ఇస్తుంది, మన బిజినెస్ నుంచి డబ్బులు బయటికి పోతుంది, మన బిజినెస్కి అవుట్ సైడ్ నుంచి డబ్బులు బయట ఇన్సైడ్కి వస్తే లయబిలిటీ, అవుట్ సైడ్కి పోతే అడ్వాన్స్. ఇప్పుడు ముఖేష్ అంబానీ వీళ్ళందరూ ఉన్నారు, వారే బ్యాక్గ్రౌండ్లో ఉండి గవర్నమెంట్ నడుపుతారు, కానీ పైకి ఏమో మోడీ నడుపుతున్నారు అనుకుంటారు, ప్రధానమంత్రి. బట్ వాళ్ళ వెనక కొన్ని కోట్లు డబ్బులు ఇచ్చేది ఎవరు? ముఖేష్ అంబానీ. ఎందుకోసం అంటే ఏవైనా ప్రాజెక్టులు ఏమైనా వచ్చినా వాళ్ళకే వెళ్ళిపోతాయి బ్యాక్ ఎండ్లో. సో ఇప్పుడు ఒక పార్టీ మార్కెట్లో గెలిచాలి అంటే డబ్బులు కావాలి. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ప్రైవేట్ కంపెనీ నుంచి వస్తాయి. ఆ ప్రైవేట్ కంపెనీలు ఎలా చెప్తే అలా బ్యాక్ ఎండ్లో గవర్నమెంట్ వింటుంది, బట్ బయటికి మాత్రం గవర్నమెంట్ నడిపినట్టుగా ఉంటుంది. మన సినిమాల్లో చూస్తున్నాం, చాలా వరకు చూస్తున్నాం. లోన్స్ గవర్నమెంటే యాక్చువల్గా డబ్బులు ఇస్తారు ఎవరికైనా బ్యాంకులకు కానీ అట్లా. అలా కాకుండా ఒక పర్సన్ ఇండివిజువల్గా పైకి ఎదిగి అతనే లోన్స్ ఇచ్చే లెవెల్కి వచ్చారంటే మనం అర్థం చేసుకోవాలి. చాలా వరకు ప్రైవేట్ కంపెనీలు డబ్బులు ఈ విధంగానే వాళ్ళ ఎలక్షన్ మూమెంట్లో డబ్బులు తీసుకొని వాళ్ళు క్యాంపెయినింగ్ చేస్తారు. సో అది. సో తర్వాత నెక్స్ట్ ఫిక్స్డ్ అసెట్స్. ఈ ఫిక్స్డ్ అసెట్స్ వల్ల మన బిజినెస్ 1 సంవత్సరం పైనే యూజ్ పొందాలి. అంటే మన బిజినెస్ పర్పస్ కోసం ఉపయోగించే అసెట్స్, ల్యాండ్, కంప్యూటర్, బిల్డింగ్స్, ప్రింటర్, మెషినరీ, కార్, ఫర్నిచర్, మొబైల్. ఈ యొక్క లెడ్జెస్ ఏ వచ్చినా మనం అండర్ గ్రూప్ ఫిక్స్డ్ అసెట్స్ తీసుకోవాలి. మీరు ఏది కొన్నా నీ బిజినెస్ పర్పస్ కోసం 1 సంవత్సరం పైన యూజ్ పొందితేనే వాటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. ఓకే, క్లియర్ మా? ఈ స్క్రీన్ అర్థమైందా? క్లియర్ క్లియర్? క్లియర్ సార్. నెక్స్ట్ ఇండైరెక్ట్ ఇన్కమ్స్. ఓకే,
ఇప్పుడు మన బిజినెస్ వేరే ఒక బిజినెస్లో ఒక 1 lakh పెట్టింది. ఊరికనే పెడతామా? పెట్టముగా. దాని మీద ఇంట్రెస్ట్ వస్తుందంటేనే కదా మనం వేరే వాళ్ళ బిజినెస్లో డబ్బులు అనేది ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, లేకపోతే చెయ్యం. లేదు మీ పక్కింటి వాళ్ళకు ఒక 50,000 డబ్బులు ఇచ్చారు, 1 year తర్వాత వాళ్ళు ఇచ్చారు, ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఆ 50,000 మీద కంపల్సరీ ఇంట్రెస్ట్ అనేది తీసుకుంటారు. అలా ఇంట్రెస్ట్ రిసీవ్డ్. తర్వాత మన బిజినెస్ ఒక 1 lakh సరుకు పర్చేజ్ చేస్తుంది. దాంట్లో మనము 80,000 మాత్రమే వాళ్ళకి డబ్బులు ఇచ్చి సెటిల్ ద బిల్ అన్నాం. 20,000 మనం ఇవ్వలేదు. సో అది మనకి డిస్కౌంట్ రిసీవ్డ్. అది ఆ పర్సన్కి డిస్కౌంట్ అలౌడ్. ఓకే. సో తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. ఓనరే బిజినెస్కి డబ్బులు ఇస్తే క్యాపిటల్. ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం కొంత అమౌంట్ తీసుకుంటే డ్రాయింగ్స్. 1 lakh తీసుకున్నాడు అనుకోండి. 1 year తర్వాత అదే అమౌంట్ బిజినెస్కి ఇస్తే బిజినెస్ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. ఆ డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ కూడా కలెక్ట్ చేస్తుంది. 1,50,000 కలెక్ట్ చేస్తుంది. ఆ 50,000 బిజినెస్కి ఇంట్రెస్ట్. అది ఇన్కమే. కమిషన్ రిసీవ్డ్. కమిషన్స్ ఎలా వస్తాయో మీకు తెలుసు. ఇలా ఏ లెడ్జర్ కనపడినా అండర్ గ్రూప్ ఇండైరెక్ట్ ఇన్కమ్ తీసుకోవాలి. ఇండైరెక్ట్ ఇన్కమ్ తీసుకోవాల్సి వస్తుంది. ఓకే. నెక్స్ట్ డైరెక్ట్ ఇన్కమ్స్. ఇవన్నీ ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఫైర్, ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్. నీకు ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను. ఇప్పుడు ఏదైనా ఒక ఫ్యాక్టరీలో మనం పని చేస్తున్నాం, సడన్గా ఏదైనా ఆపద జరిగింది, ఏమైనా జరిగింది, లేదంటే మనిషి ఏదైనా యాక్సిడెంట్లో చనిపోయారు, లేదంటే బాడీలో ఏదైనా పార్ట్స్ వెళ్ళిపోయాయి. సో అలాంటప్పుడు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నామంటే వాళ్ళు కంపల్సరీగా మనకి ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఫ్రైట్ ఛార్జెస్ రిసీవ్డ్, డెలివరీ ఛార్జెస్ రిసీవ్డ్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ రిసీవ్డ్, ప్రొఫెషనల్ ఛార్జెస్ రిసీవ్డ్, కన్సల్టెన్సీ ఫీజు రిసీవ్డ్. ఇలా ఫ్యాక్టరీలో ఆ వర్క్ను బట్టి ఆ పదాలు అనేది అక్కడ కొత్తగా క్రియేట్ అవుతాయి. రిసీవ్డ్ లేదా ఇన్కమ్ అనే పదాలు ఉంటాయి. ఆ పదాలు ఏ వచ్చినా డైరెక్ట్ ఇన్కమ్ కిందకి మనం తీసుకోవాలి. తర్వాత కరెంట్ అసెట్స్, బిల్స్ రిసీవబుల్. మనకు రావాల్సిన అమౌంట్స్. ఇప్పుడు మీరు కస్టమర్కి సేల్ చేశారు స్టాక్ ఆర్ గూడ్స్. సేల్ చేసిన తర్వాత వాళ్ళు ఇవ్వాల్సిన అమౌంట్లు పెండింగ్లో ఉన్నాయి. ఎవరెవరు ఎంత ఇవ్వాల్సినవి అనేది మనకి బిల్స్ రిసీవబుల్స్లో మనం ఎంటర్ చేసుకుంటాం. నెక్స్ట్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్. ఇక్కడ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ఉంది కదా అనేసి మీరు డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోకూడదు. ప్రీపెయిడ్ అంటే ఏంటి? ముందుగా 3 months లేదంటే 6 months ముందుగానే డబ్బులు పే చేస్తున్నాం. ఆ పని అయ్యేంత వరకు మనకి అదే అసెట్ అవుతుంది, కరెంట్ అసెట్. షేర్స్. మార్కెట్లో మీరు షేర్లు అమ్ముతారు. మీ దగ్గర 10,000 డబ్బులు ఉంటే నా కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఒక్కొక్క షేర్ 100 రూపాయలు చొప్పున అమ్మితే నేను మీ షేర్లు కూడా మా కంపెనీలో ఒక 100 షేర్లు ఉన్నాయని అర్థం. ఓకే. ఇలా ఏ వచ్చినా మనం అండర్ గ్రూప్ కరెంట్ అసెట్స్ తీసుకోవాలి. కరెంట్ అసెట్స్గా తీసుకోవాలి. కరెంట్ లయబిలిటీస్, బిల్స్ పేయబుల్. మన బిజినెస్ ఎవరికైనా డబ్బులు పే చేయాల్సిన అమౌంట్స్ ఏమైనా ఉన్నాయా? ఫుల్ పేమెంట్స్ ఎంత ఉన్నాయి అని బిల్స్ పేయబుల్లో చూసుకోవచ్చు. తర్వాత అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, పెండింగ్ బ్యాలెన్సెస్. 1,00,000 రూపాయలు ఇవ్వాలి, 50,000 మనం ఇచ్చినాం, 50,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది, అవుట్ స్టాండింగ్. ఇవి రెండు ఏ వచ్చినా కరెంట్ లయబిలిటీస్లో తీసుకోవాలి. తర్వాత బ్యాంక్ అకౌంట్. ఇంకా బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత కంపల్సరీగా మనము బ్యాంక్ పేరు మీద కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. అలా అది ఎస్బీఐ అయినా, కెనరా అయినా, హెచ్డిఎఫ్సి అయినా ఏదైనా కావచ్చు. తర్వాత రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, క్యాపిటల్ రిజర్వ్, జనరల్ రిజర్వ్. సో క్యాపిటల్ రిజర్వ్ అంటే బిజినెస్ బాగా ప్రాఫిట్లో ఉంది, కొంత అమౌంట్ రిజర్వ్లో పెట్టుకుంటాం. ఇలాంటి కరోనా సిచ్యువేషన్స్ అలా వచ్చినప్పుడు చాలా వరకు ప్రాజెక్టులు ఉండవు, ఇన్కమ్ జనరేట్ అవ్వదు. అలాంటి మనం సర్ప్లస్ అంటే కొరత ఏర్పడినప్పుడు ఆ రిజర్వ్లో ఉన్న అమౌంట్ తీసుకొని బిజినెస్ పర్పస్ కోసం ఉపయోగించుకుంటాం. జనరల్ రిజర్వ్ ఎంప్లాయీస్కి బోనస్లు ఇవ్వడం, ఇన్సెంటివ్స్ ఇవ్వడం, టూర్లకు పిలుచుకొని వెళ్ళడం, ఇలాంటి వాటికి ఉపయోగిస్తారు జనరల్ రిజర్వ్. ఇవి రెండు ఏ వచ్చినా రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ గ్రూప్లో తీసుకోవాలి.
నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్కి ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. మన బిజినెస్ కాకుండా వేరే వాళ్ళ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాన్ని సార్ డౌట్ సార్. ఇన్వెస్ట్మెంట్కి ఇన్వెస్ట్మెంటే తీసుకోవాలి. ఓకే, తర్వాత సార్ చెప్పండి. సర్ప్లస్ అంటే మామూలుగా ఇన్కమ్ కూడా అంటారు కదా సార్? ఏది సర్ప్లస్ అంటే కొరత, రిజర్వ్స్ అంటే ఇన్కమ్ వస్తుంది. రిజర్వ్స్ అంటే ఇన్కమ్ అంటే మామూలుగా ప్రాఫిట్ అండ్ లాసెస్ లో లాస్ట్ లో సర్ప్లస్ అనేస్తారు కదా సార్? ఎక్కడ క్రెడిట్ సైడ్ అనుకుంటా సార్, సర్ప్లస్ అనేస్తారు కదా. అదే వచ్చిన ప్రాఫిట్ని కొంత అమౌంట్ సైడ్ తీసి పెట్టుకుంటారు. అదే నేను చెప్తున్నాను. వచ్చిన ప్రాఫిట్ని సపరేట్గా క్యాపిటల్లోకి యాడ్ చేయకుండా ఇయర్ ఎండింగ్లో లాస్ట్లో కొంత అమౌంట్ సైడ్ తీసి పెట్టుకుంటారు. ఎందుకంటే కొంచెం బాగా వర్క్ చేసిన వాళ్ళకి ఇన్సెంటివ్స్, బెనిఫిట్స్ ఇవన్నీ ఇవ్వడానికి. ఓకే, అందుకే దాన్ని రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అని పక్కన సైడ్ షో చేస్తున్నది. ఓకే, తర్వాత డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. సిజిఎస్టి సెంట్రల్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్, హెచ్జిఎస్టి గూడ్స్ అండ్ స్టేట్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్, ఐజిఎస్టి ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఇవి మనం జిఎస్టీలో చెప్పేటప్పుడు వస్తాయి. ఆ మూడు ఏ వచ్చినా అండర్లో డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ తీసుకోవాలి. తర్వాత బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అంటాం. మనం బ్యాంకులతో రెగ్యులర్గా ట్రాన్సాక్షన్ జరిపినప్పుడు మనకు ఏదైనా డబ్బులు అవసరమైనప్పుడు బ్యాంక్ వాళ్ళు ఇస్తారు. దాన్ని బ్యాంక్ ఓడి అంటాం. ఇవి మీరు ఆ 4 ప్రాబ్లమ్స్కి గ్రూప్స్ లెడ్జెస్ ఐడెంటిఫై చేయాలి. ఒక ప్రాబ్లానికి నేను చూపిస్తాను, రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మీరు చేయాలి. మనకి ఆల్రెడీ ఇక్కడ గ్రూప్లోనైనా 4 ప్రాబ్లమ్స్ నేను ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, కనబడుతుందా? నేహా ట్రేడర్స్ ప్రాబ్లం కనబడుతుందా? కనిపిస్తుంది. సో ఎక్సెల్ కనబడుతుందా? క్యాపిటల్ ఇక్కడ చూడండి. వీటన్నిటిని మనం జర్నల్ ఎంట్రీస్ అంటాం. జర్నల్ ఎంట్రీస్. ఈ జర్నల్ ఎంట్రీస్ నుంచి లెడ్జెస్ని డివైడ్ చేసి ఏది ఏ గ్రూప్ కిందకి వస్తుంది అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు ఇక్కడ క్యాపిటల్ అని వచ్చింది. ఇప్పుడు మనం డిస్కషన్ చేసాం, క్యాపిటల్కి గ్రూప్ ఏమొస్తుంది? క్యాపిటల్. క్యాపిటల్ గ్రూప్. క్యాపిటల్. నెక్స్ట్ పర్చేస్ ఫ్రమ్ ప్రేమ్ కుమార్. ఇక్కడ ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి? ఒకటా రెండా? 2. ఒకటి పర్చేస్, ఒకటి ప్రేమ్ కుమార్. పర్చేస్ గ్రూప్. పర్చేస్ గ్రూప్ ఏం తీసుకోవాలి? పర్చేసెస్ గ్రూప్. పర్చేసే తీసుకోవాలి. ప్రేమ్ కుమార్. క్రెడిటార్. సండ్రీ. వెరీ గుడ్. నెక్స్ట్ సేల్స్ టు ప్రియర్ ట్రేడర్స్. దీంట్లో ఎన్ని లెడ్జెస్? 2. సేల్స్ అండ్ ప్రియారిటీ. సేల్స్ టేబుల్ తీసుకోవాలి. ప్రియర్ ట్రేడర్స్ కి సన్రీ డేటర్స్. నెక్స్ట్ క్యాష్ డిపాజిట్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్. ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి దీంట్లో? 2. క్యాష్, బ్యాంక్, పర్సనల్. 2 ఉన్నాయి. బట్ క్యాష్ అనేది కానీ క్యాష్ తీసుకోవాలా అవసరం లేదు? డిఫైన్డ్ లెడ్జర్ అవసరం లేదు సార్. ప్రీ డిఫైన్డ్ గా మనకి తీసుకోవాల్సిన అవసరం అయితే మనకి ఉండదు. సో ఎస్బీఐ బ్యాంక్ అంటే ఏం తీసుకోవాలి? బ్యాంక్. ఓకే, బ్యాంక్.
సీరియల్ యాడ్ చేస్తే మళ్ళీ వస్తే సేవ్. నెక్స్ట్ చెక్ పెయిడ్ టు ప్రేమ్ కుమార్. చెక్ అంటే బ్యాంక్, ప్రేమ్ కుమార్ ఆల్రెడీ మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ రెంట్ పెయిడ్ తీసుకొని రెంట్ మాత్రం చాలు. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. నెక్స్ట్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ ప్రియా ట్రేడర్స్. క్యాష్ డిఫాల్ట్ గా ఉంటుంది. ప్రియా ఆల్రెడీ మనం పైన చేసాం, మళ్ళీ చేయకూడదు. నెక్స్ట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ పెయిడ్ త్రూ చెక్. దీంట్లో ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి? 2 ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, బ్యాంక్ అకౌంట్ ఆల్రెడీ ఉన్నాయి. సో ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ ఒకటి చేయాలి. ఇండైరెక్ట్. క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్. ఈ 2 చేయాలన్నా అవసరం లేదా? అవసరం లేదు సార్, ఆల్రెడీ వి హావ్ క్రియేటెడ్. పేజెస్ అండర్ గ్రూప్ ఏం తీసుకోవాలి? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఫ్యాక్టరీ రిలేటెడ్. మీరు రిమైనింగ్ 4 ప్రాబ్లమ్స్ కూడా మీరు చేయాలి. సో ఇంకా కొన్ని అడుగుతాను, చెప్పండి. కంప్యూటర్ ఏం తీసుకోవాలి? ఫిక్స్డ్ అసెట్. ఫిక్స్డ్ అసెట్. నెక్స్ట్ ఫర్నిచర్. ఫిక్స్డ్ అసెట్. నెక్స్ట్ సాలరీస్. ఇండైరెక్ట్. క్యారేజ్ ఇన్వర్స్. డైరెక్ట్ ఎక్స్పెన్స్. సో డైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇంట్రెస్ట్ రిసీవ్డ్. ఇండైరెక్ట్ ఇన్కమ్. డైరెక్ట్ ఇన్కమ్. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్. క్యాపిటల్. ఇన్వెస్ట్మెంట్ కి ఇన్వెస్ట్మెంటే వస్తుంది. ఎస్బీఐ బ్యాంక్. ఎక్స్క్యూజ్ మీ సార్. యా చెప్పండి సార్ చెప్పండి. పీడిఎఫ్ విజిబుల్ అవ్వట్లేదు సార్. అది లేదు కదా, ఓవర్గా చెప్తున్నాను. అయిపోయినాయి కదా ఫస్ట్ ప్రాబ్లం. ఓకే. నెక్స్ట్ క్యాపిటల్ రిజర్వ్. ఏం తీసుకోవాలి? రిజర్వ్ సర్ప్లస్. రిజర్వ్ సర్ప్లస్. వెరీ గుడ్. నెక్స్ట్ షేర్స్. ఇన్వెస్ట్మెంట్. కరెంట్ అసెట్స్. ఓకే. సో నెక్స్ట్ ఫ్యాక్టరీ రెంట్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డ్రాయింగ్స్. క్యాపిటల్. పర్చేజ్ రిటర్న్. పర్చేస్. సేల్స్ రిటర్న్. సేల్స్. ఇలా ఈ విధంగా ఆ 4 ప్రాబ్లమ్స్కి మీరు చేయాలి. క్లియరా? ఈరోజుకి ఇది. టుమారో మనం ఓచర్ టైప్ కీస్. టుమారో లాస్ట్ బేసిక్ క్లాస్ ఉంటుంది, తర్వాత సిస్టంలోకి ఎంటర్ అవుతాం. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? క్లియర్? యా సార్ ఎస్టర్డే హోంవర్క్ ఇచ్చారు కదా, దాన్ని ఒకటి ఒకటి ఎగ్జామ్ చూడండి. ఒక ప్రాబ్లం చూస్తానే ఆ ప్రాబ్లంలో ఎన్ని లెడ్జెస్ ఉన్నాయనేది కూడా మీరు చెప్పగలగాలి. ఇప్పుడు ఈ ప్రాబ్లంలో ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి ఎవరైనా చెప్పండి. ఫస్ట్ ప్రాబ్లంలో
ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి? ఎవరైనా చెప్పగలరా? ఇన్క్లూడింగ్ క్యాష్తో సహా 7 ఉన్నాయా, 8 ఉన్నాయా, 10 ఉన్నాయా, 9 ఉన్నాయా, ఎన్ని 9 ఉన్నాయి? sir. 9. 9ఏనా? ఒక ప్రాబ్లం చూసి ఎన్ని లెడ్జెస్ ఉన్నాయని చెప్పగలిగితే అప్పుడు సబ్జెక్ట్ వస్తుంది. ఎన్ని ఉన్నాయి? Sorry. నిజంగా కరెక్ట్ గా ఎవరు చెప్తారో వాళ్ళకి చాక్లెట్ ఇస్తాను. 10 sir. Sir, but it's a 10. 10 సార్. 10. 10 ఆశ sir. చాక్లెట్ ఓకే చేస్తాను. ఏంటండి? 10 10 sir. 10 ఇంక్లూడింగ్ క్యాష్. 10. Sir, including cash 10. 10 సార్. 9 ఎంతమంది, 10 ఎంతమంది, 8 ఎంతమంది? 10. Yes, also it's a 10. 10 sir. 9. సో ఆశా చాక్లెట్ కావాలనుకున్న వాళ్ళు కరెక్ట్ గా చెప్పండి. 10 అనేవాళ్ళు 10 sir. కరెక్ట్. 10 అనేవాళ్ళు కరెక్ట్. వారికి ఆశా చాక్లెట్ నేను కొరియర్ చేస్తాను, ఒకసారి రిసీవ్ చేసుకోండి. ఓకే డన్. సో ఇక్కడ చూడండి, లైక్ క్యాపిటల్, పర్చేస్ ప్రేమ్ కుమార్, సేల్స్ ప్రియా ట్రేడర్స్, క్యాష్ ఎస్బీఐ బ్యాంక్. అక్కడికి ఎన్నినే? 1 2 3 4 5 6 7. సో రెంట్ 8. సో ఇక్కడ ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ 9, వేజెస్ 10. ఇలా చూస్తానే చెప్పగలగాలి. ఓకే డన్, ఇది ఒప్పుకుంటాను. నిన్న డెబిట్ క్రియేట్ చేశారు కదా, సో ఇప్పుడు క్యాపిటల్ ఎస్ సార్. పక్కన ఏం లేదంటే క్యాష్ అని ఊహించుకోవాలి. ఇలాగే జస్ట్ ఇలా ప్రాబ్లం చూస్తానే సార్ ఇది డెబిట్ అవుతుంది, ఇది క్రెడిట్ అవుతుంది అలా చెప్పగలిగారంటే వాళ్ళు సక్సెస్ 100%. ఇప్పుడు క్యాపిటల్ ఏమవుతుంది? పక్కన ఏం లేదంటే క్యాష్ ఏమవుతుంది చెప్పండి చూద్దాం. క్యాష్ డెబిట్. క్యాష్ డెబిట్, క్యాపిటల్ క్రెడిట్. ఓకే సూపర్. నేను అడిగిన వాళ్ళు చెప్పండి, ఓకేనా? అందరూ ఒకటి చెప్పొద్దు. నెక్స్ట్ పర్చేస్ ఫ్రమ్ ప్రేమ్ కుమార్. సో చంద్రిక మీరు చెప్పండి. పర్చేస్ ఫ్రమ్ ప్రేమ్ కుమార్ పర్చేజ్ వచ్చి డెబిట్ అవుతుంది సార్, ప్రేమ్ కుమార్ వచ్చి క్రెడిట్ అవుతుంది సార్. వెరీ గుడ్. నెక్స్ట్ సేల్స్ టు ప్రియా ట్రేడర్స్. వంశీ నువ్వు చెప్పు. Sales to Priya. Sales account data to Priya account. అలా వద్దు, నాకు నోటితో చెప్పు డైరెక్ట్గా. అది నువ్వు కాలేజీలో చెప్పు, ఒప్పుకుంటారు. నాకు ఇట్లా డైరెక్ట్గా సేల్స్ డెబిట్ అవుతుంది, ప్రేమ్ కుమార్ ప్రియా ట్రేడర్స్ క్రెడిట్ అవుతుంది అలా చెప్పాలి నాకు. అది చెప్పు నాకు. సేల్స్ ఏమవుతుంది, ప్రియా ఏమవుతుంది అలా వద్దు అని చెప్పి అలవాటు అయిపోయింది. ప్రియా వచ్చి డెబిట్ అవుతుంది సార్, సేల్స్ వచ్చి క్రెడిట్ అవుతుంది. అది చెప్పు. నువ్వు అకౌంట్ డేటా టు అది మీ కాలేజ్ లెవెల్, ఓకే. కానీ ఇట్లా మనము నోటితో ఎప్పుడైతే చెప్పగలుగుతామో అప్పుడు సబ్జెక్ట్ వస్తుంది. నెక్స్ట్ క్యాష్ డిపాజిట్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్. మహేష్ మీరు చెప్పండి. క్యాష్ డిపాజిట్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్. మన క్యాష్ వచ్చేసి రియల్ అకౌంట్ కాబట్టి డెబిట్ అవుతుంది సార్. క్యాషా? మన దగ్గర ఎస్బీఐలో డిపాజిట్ అవుతుంది కాబట్టి మనకి క్రెడిట్ అవుతుంది సార్. ఎస్బీఐ బ్యాంక్ డెబిట్ అవుతుంది సార్. దానికి ఎందుకు అంత ఆలోచిస్తున్నావు? క్యాష్ క్రెడిట్ అవుతుంది, ఎస్బీఐ బ్యాంక్ డెబిట్ అవుతుంది. మన దగ్గర నుంచి క్యాష్ గోస్ అవుట్, అక్కడ బ్యాంక్ రిసీవర్. నెక్స్ట్ చెక్ పే టు ప్రేమ్ కుమార్. పారిజాత మీరు చెప్పండి. చెక్ పే టు ప్రేమ్ కుమార్. పారిజాత ఉన్నారండి మీరు? పారిజాత గారు హలో. హలో ఉన్నారండి? యా రాజేశ్వరి గారు మీరు చెప్పండి.
హలో. ప్రేమ్ కుమార్ డెబిట్ చేయాలి. డెబిట్ ప్రేమ్ కుమార్, ఈజ్ ద గివర్. క్రెడిట్ ఎస్బీఐ బ్యాంక్. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ రెంట్ పెయిడ్. నెక్స్ట్ వన్ రాజాబాయ్ మీరు చెప్పండి. రెంట్ పెయిడ్. హలో. రిమైనింగ్ ఇయర్ పెండింగ్ ఉన్నారు. Sorry. పారిజాత ఉన్నారా మీరు? యా చెప్పండి. రెంట్ పెయిడ్. ఏది డెబిట్ ఏది క్రెడిట్? క్యాష్ ఏమవుతుంది, రెంట్ ఏమవుతుంది? క్యాష్ క్రెడిట్ అవుతుంది, రెంట్ డెబిట్ అవుతుంది. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ ప్రియా ట్రేడర్స్. చంద్రిక మీరు చెప్పండి. క్యాష్ డెబిట్ అవుతుంది, ప్రియా ట్రేడర్స్ క్రెడిట్ అవుతుంది. సూపర్. ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ పెయిడ్ త్రూ చెక్. వంశీ నువ్వు చెప్పు. ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ పెయిడ్ త్రూ చెక్ ఏమవుతుంది? ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ వచ్చి డెబిట్ అవుతాయి. సూపర్. చెక్ అది చెక్ వచ్చి క్రెడిట్ అవుతుంది. ఓకే, సూపర్. బ్యాంక్ వచ్చి క్రెడిట్ అవుతుంది. ఓకే ఓకే. క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ లైక్ మహేష్ మీరు చెప్పండి. సార్ మనకి డెబిట్ అవుతుంది సార్, బ్యాంక్కి క్రెడిట్ అవుతుంది సార్. బ్యాంక్ క్రెడిట్. ఓకే, సూపర్. నెక్స్ట్ వేజెస్. పారిజాత మీరు చెప్పండి. యా రాజేశ్వరి గారు మీరు చెప్పండి. వేజెస్ డెబిట్ చేయాలి, క్యాష్ క్రెడిట్ చేయాలి. సూపర్. ఇలా ఒక ప్రాబ్లం మనము డెబిట్ క్రెడిట్ చెప్పగలగాలి, ప్రూఫ్స్ లెడ్జర్స్ చెప్పగలగాలి. దెన్ సో యూ కెన్ అచీవ్ యువర్ గోల్ ఇమీడియట్లీ. అదైతే నేను చెప్పగలుగుతాను. ఇట్లా మనము బేసిక్స్ మనము ఎంత స్టాండర్డ్ గా ఉంటే అంత సబ్జెక్ట్ లో మనము సక్సెస్ అవుతాం. ఓకే, వన్ డౌట్ సార్. చెప్పండి. ఇక్కడ సెకండ్ ప్రాబ్లం లో రిపేర్స్ అని ఉంది కదా సార్. ఇప్పుడు మీరు ఫ్యాక్టరీలో పనిచేస్తే డైరెక్ట్ తీసుకోండి. ఓకే, అదే ఆఫీస్లో పనిచేస్తే ఇండైరెక్ట్ తీసుకోండి. అది రిపేర్స్ అంటే వెహికల్ రిపేర్ కావచ్చు, ప్రింటర్ రిపేర్ కావచ్చు, ల్యాప్టాప్ రిపేర్ ఏదైనా కావచ్చు. సార్ ఆఫీస్ లో తీసుకుంటే ఇండైరెక్ట్ సార్? అవును. ఓకే, క్లియర్ మా? సో అది చేసేయండి 4 ప్రాబ్లమ్స్ కి. టుమారో లాస్ట్ మనం వోచర్ టైప్ కేసు టుమారో డిస్కషన్ చేద్దాం. ఓకేనా? మెటీరియల్స్ ఇంకా ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఓకేనా? ఎందుకంటే డే ఆఫ్టర్ టుమారో నుంచి మనం ఇంకా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఎవరైనా చెప్పండి. ఈ ప్రాబ్లమ్స్ అన్ని మెటీరియల్స్ లో ఉంటాయి. ఓకే, మీకు రీచ్ అయిన తర్వాత మీకు పక్కనే ఉంటాయి. ఓకేనా? అండి.